మనం చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలైతే రాబోతున్నాయన్నమాట. మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు భారీగా వర్షాలైతే వస్తాయని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మనకి ఈ వర్షాలైతే వస్తాయని చెప్తూ ఉంటున్నారన్నమాట. అయితే ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అక్కడ మనకి మా అంటే కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా వర్షాలైతే వస్తాయని చెప్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం అనేది ఈ విధంగా కొనసాగుతుంది. ఏపీ, తెలంగాణ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది తెలంగాణకు కూడా కొంతవరకు కూడా ప్రభావం అయితే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అంటే రాయలసీమలో వర్షాలు అయితే వస్తాయని చెప్తూ ఉన్నారనమాట. మనకు ఆదివారం నాడుకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడైతే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట. ఈ అల్పపీడనం అయితే ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ప్రజెంట్ అయితే తమిళనాడుకు వర్షాలు తీసుకొస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఉంది. తెలంగాణలో కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట. సో మీకు ఈ విధంగా ప్రతిరోజు కూడా వర్షాలు ఏ విధంగా రాబోతున్నాయి ఏంటనేది అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అంటే మనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో మనకి వర్షాలు అయితే రావు. ఉత్తర తెలంగాణలో కూడా వర్షాలు అయితే రావు. మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది. తమిళనాడుకి అయితే భారీ వర్షాలు ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.